నాగార్జున అక్కినేని కెరీర్ లో ఎన్నో ఎత్తుపల్లాలు చూశాడు. మొదట్లో ఆయనపై నెపోటిజం అనే ముద్ర కూడా పడింది. కానీ కష్టపడి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. తాజాగా జగపతి బాబుతో జరిగిన ఇంటరాక్షన్ లో ఈ విషయాలు షేర్ చేసుకున్నాడు. తన కెరీర్ ప్రారంభంలో అతను ఏఎన్ఆర్ కొడుకే అని మాత్రమే ప్రజలు సినిమాలు చూసేవారని నాగ్ గుర్తు చేసుకున్నాడు. ప్రజలు నా నాన్నగారి కోసం థియేటర్ కు వచ్చేవారు. నేను ఎలా నటిస్తానో చూడాలని అనుకునేవారు. తర్వాత నేను నా దారిలో నడవాలని నిర్ణయించుకున్నాను. ఆఖరి పోరాటం మజ్ను వంటి సినిమాలు చేశాను. మజ్ను నాకు మంచి బ్రేక్ ఇచ్చింది అని అన్నాడు. తరువాత గీతాంజలి సినిమా కోసం మణిరత్నం వెనకాల 6 నెలలు తిరిగానని కూడా చెప్పాడు. ప్రతిరోజు ఉదయం 6 గంటలకే ఆయన ఆఫీస్ కి వెళ్లేవాడిని. అప్పుడు ఆయన వాకింగ్ కి వెళ్లేవారు. అలా పట్టుబట్టి ఆయనను గీతాంజలి చేయమని ఒప్పించాను. మొదట ఆయన దాన్ని తమిళంలో తీయాలని అనుకున్నారు. కానీ నేను తెలుగులో తీయాలని చెప్పాను. అలా ఆయన మార్కెట్ కూడా పెరుగుతుంది అని నాగ్ వివరించాడు. తాజాగా నాగార్జున రజనీకాంత్ హీరోగా నటించిన కూలీ సినిమాలో కనిపించాడు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.